మేము హాస్టల్‌లో జనరల్‌గా అంటే మాకు ఒక 2 కర్రీసు హ్మ్. ప్లస్ చపాతీ పెడుతుండే. వీక్లీ ఒక 2 టైమ్స్ చపాతీ పెడుతుండే. మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్, ఓకే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా పెడుతుండే. అంటే మా మెనూ మొత్తం చేంజ్ ఉంటుండే. మళ్ళీ టిఫిన్స్ డైలీ ఒక డిఫరెంట్ టిఫిన్స్ డిఫరెంట్‌గా పెడుతుండే. ఉంటుంది. మళ్ళీ సండే రోజు చికెన్ పెడుతుండే. హ్మ్. కానీ డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్. మొత్తము తక్కువ చేసేసిర్రు. లిమిటెడ్ ఫుడ్ పెడుతుర్రు. లిమిటెడ్ అంటే ఏంది రైసు ఏదో చారు, పచ్చి పులుసు, పప్పు ఏ మళ్ళీ టిఫిన్స్ ఉప్మా. ఆ ఉప్మా ఎవరు తింటారన్న? ఉప్మా ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆ ఉప్మా పెడుతుర్రు. డబ్బులేమైతే కరెక్ట్ తీసుకుంటుర్రు. మళ్ళీ టైంకి కట్టాలి. ఇప్పుడేమన్నా అంటే వీళ్ళకి ఒక లూప్ హోల్ దొరికిపోయింది. గ్యాస్ షార్టేజ్ కమర్షియల్ వస్తుందని వాళ్ళు గ్యాస్ షార్టేజు. మేమేం చేయాలి దానికి? అట్లా ఉండది కనీసం అని ఇప్పుడు బయట చెప్తుర్రు. హోటల్ పెట్టి ఆర్డర్ పెట్టుకుందామన్నా కూడా ఆర్డర్ పెట్టుకుందామన్నా అది వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోయింది. ఆర్డర్ టైంకి వస్తుందా లేదా? మళ్ళీ లాస్ట్ మినిట్‌లో ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. క్యారేజ్ ఏం లేదు. ఇంక అక్కడనే పోయి పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకోవాలి అంతే. ఏం లేదు. వేరే ఆప్షన్ లేదు. మరి పానిక్ క్రియేట్ చేస్తుర్రంటే మరి అది లేదు. గ్యాసు సప్లై అన్నా ఉండాలి కదా! సప్లై అనే ఉండాలి కదా! వాళ్ళు డిక్లేర్ చేయాలి కదా! మేము ఫుల్ సప్లై ఇచ్చినాము. ఇప్పుడు ఏం లేదు అలాంటిది. అంటే ఇప్పుడు అంటే మేమైనా క్వెషన్ చేస్తాం కదా! హాస్టల్‌లో క్వెషన్ చేస్తాం కదా! ఏం లేదంట కదా! అట్లా. ఇప్పుడు మా హాస్టల్‌లోనైతే లేదండి ప్రెజెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకైతే తెలీదు. అంటే నేను కూడా న్యూస్ ఫాలో అవుతాను. ఓకే. న్యూస్ ఫాలోలో చెప్పింది ఫస్ట్ ఏంటంటే కమర్షియల్ గ్యాస్ పూర్తిగా బంద్ అయిపోయింది. ఆ రోజే 20% ఆఫ్ హోటల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40% హోటల్స్ రన్ అవుతట్లేదు. ఏవైతే మెయిన్ హోటల్స్ ఉన్నాయో, మంచి పేరున్న హోటల్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే రన్ చేస్తుర్రు. అందులో కూడా వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంది. లాస్ట్ మినిట్ వరకు ఫుడ్ నీ దగ్గరికి వస్తుందా లేదా? ఒక్కొక్క ఆర్డర్ 1 అవర్ వెయిటింగ్ పీరియడ్ చూపిస్తుంది జొమాటోలో, స్విగ్గీలో. ఆ లాస్ట్ మినిట్‌లో కూడా క్యాన్సిల్ అవుతుందా? వస్తుందా? లేదా? ఇటు ఆకలితోటి అటు వర్క్ చేయలేక, అటు ఇంటికెళ్ళాలా, ఇక్కడ ఉండాలా, మళ్ళీ కోచింగ్ మరి చేయాలా లేదంటే కోచింగ్ ఇంటికి చేయాలా. పోవాలా? మళ్ళీ ఇప్పుడు ఇంకొక 15 డేస్ అయితే మళ్ళీ హాస్టల్ రెంట్ వస్తది. కానీ డబ్బులు మొత్తం కట్టాలి. ఫుడ్ ఏమో లిమిటెడ్. బ్రో ఇప్పుడు అండ్ ప్రెజెంట్ స్విగ్గీ జొమాటో వాళ్ళు దీని బేసిస్ ప్రైసెస్ ఏమైనా హైక్ చేశారా లేకపోతే అవి హైక్ చేశారండి. హైక్ చేశారు. నేను జనరల్‌గా ఎవ్రీ సాటర్‌డే అట్లా ఆర్డర్ పెట్టుకుంటుండే. జనరల్‌గా అయితే నాకు ఒక 240, 230, 260లో వస్తుండే. అది అప్రాక్సిమేట్‌లీ ఒక 70-80% పెంచేసిర్రు. అంటే ఒక రూ. 70 పెంచిర్రు పర్ ఆర్డర్. రూ. 70 పెరిగింది. ఇప్పుడు సేమ్ బయట ఈ క్వాంటిటీ స్ట్రీట్ అంతే. ఫుడ్స్ ఇవన్నీ మరి ఎలాగా? ఇప్పుడు స్ట్రీట్ బయట ఫుడ్ స్ట్రీట్ వాళ్ళు ఫుడ్స్ బయట వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు కదా. ఎలా మెయింటైన్ చేస్తారో తెలీదండి. అదే ఎందుకంటే వాళ్ళు కొన్ని అలసిపోయి వచ్చారు. ఇంజెక్షన్ స్టవ్ పెట్టి మెయింటైన్ చేస్తారు. అంటే నేను రీసెంట్‌గా ఒక టీ స్టాల్ దగ్గర వెళ్ళినాను. వాళ్ళు ఇంజెక్షన్ స్టవ్ మీద టీ అది చేసి సర్వ్ చేస్తారు. వాళ్ళైతే ఏం హైక్ చేయలే ప్రైజెస్. మ్యాక్సిమం అంతా ఎలక్ట్రిక్ స్టవ్ ఇవన్నీ అంటున్నారు కదా. అవి వచ్చేసాయి ఇప్పుడు. అవి వచ్చేసాయి. ఇంకా అవి తిన్నా కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమే కదా మరి ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఇవన్నీ తిన్నా కూడా ఫుడ్. అంటే ప్రాబ్లమ్ అంటే ఇంగా చూడాలి ఫ్యూచర్ తప్పదు. లేదు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ మనము ఫస్ట్ నుంచి రైస్ కుక్కర్‌లో వండుకోవడం స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మెల్లగా కర్రీ కూడా వండేస్తారు. ఇక అది అలవాటు అయిపోతుంది. మాస్‌కి ఎట్లా అలవాటయిందో కరోనాలో సేమ్ అంతే ఇది కూడా అలవాటు అయిపోతది. ఇక ఏముంది వాళ్ళు చెప్పినట్టు ఎన్ని రోజుల చేయాలి. వరకు ఉండొచ్చు అంటారు మరి? ఎన్ని రోజుల వరకు అంటే ఉంటుండొచ్చు. ఇంకొక 15 డేస్ అలా ఉంటుండొచ్చు. ఈ మంత్ ఎండ్ వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. మా ఒక ఈ స్టూడెంట్స్, ఈ ఎంప్లాయీస్ బాధ ఏందంటే ఫుడ్ అటు హాస్టల్‌లో దొరకక, అటు స్విగ్గీ, జొమాటోలో దొరకక చాలా సఫర్ అయ్యేది మేము. గవర్నమెంట్ నుంచి ఏందైనా తొందరగా సాల్వ్ చేస్తే మంచిగుంటదని. ఇక మ్యాక్సిమం ఈ ఐటీ కంపెనీ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ మళ్ళీ ఇస్తారంటాం మళ్ళీ. వర్క్ ఫ్రమ్ హోము నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ ప్రాబ్లమ్‌కి